బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు వీళ్ళిద్దరు కలిసిన తర్వాత తెలంగాణ బీజేపీలో ఒక నూతన ఉత్సాహం వచ్చిందని క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని ఉద్దేశించే కొత్త ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అభయ్ పాటిల్ ఏమన్నారంటే ఇంకో నెల రోజుల్లో చూడండి తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ఉండబోతుందని కూడా ఆయన కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక మాట ఏమన్నాడంటే ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎక్స్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా క్లియర్ గా టచ్ లో ఉన్నారని ఆయన చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ కొన్ని కాన్స్టిట్యున్సీలో బలమైన నాయకులు లేడు బీజేపీ పార్టీ నుంచి. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అక్కడ 10-20 సంవత్సరాల నుంచి చాలా సుపరిచిత నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళను బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరు మీద తీసుకొని డెఫినెట్ గా తెలంగాణలో బీజేపీ పుంజుకునే విధంగా చేయబోతుంది అనేది కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ వస్తుందంటే చెప్పలేం. ఇది బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు కొంచెం ఆశాస్పదంగా ఉండొచ్చు, కానీ కొన్ని సమీకరణాలు చూస్తుంటే మేబీ రావచ్చేమో కూడా. ఎందుకంటే వరుసగా 4వ సారి కూడా మోడీనే రాబోతున్నాడు పైన ప్రధానమంత్రిగా, కాబట్టి మేబీ ఆయన పరిపాలిస్తున్నప్పుడు రాష్ట్రంలో కూడా బీజేపీ వస్తే ఇంకా పరిపాలన బాగుంటుందేమో అని ప్రజలు ఆశిస్తే చెప్పలేం. ఎందుకంటే ఇది ప్రజా తీర్పు, ఎవరైనా గెలిపించవచ్చు, ఎవరైనా గద్దెదించవచ్చు. మనం కనీసం రేవంత్ రెడ్డి గారిని సీఎం అవుతాడు అనుకున్నామా? కనీసం మంత్రిగా చేయని వ్యక్తి, కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి డైరెక్ట్ ఈ రోజు సీఎం అయ్యాడు కదా. సో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి డెఫినెట్ గా తెలంగాణలో కూడా బీజేపీ వస్తుంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టే ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ ల పనితీరు అట్లే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ తీసుకున్నట్లయితే వచ్చి 2.5 నుంచి 3 సంవత్సరాల ఈ జర్నీలో వాళ్ళు చేసిన పని మొత్తం కూడా శూన్యం. వాళ్ళు ఇచ్చిన హామీలు 420 గ్యారెంటీలు మొత్తం కూడా ఏదో మసిపూసి మారడిగా చేసి ఏదో రేవంత్ రెడ్డి కామెడీ ఉపన్యాసాలకు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందో కూడా తెలంగాణ ప్రజలకు ఎవరికి అర్థం కావట్లేదు. క్లియర్ కాంగ్రెస్ ను బొంద పెట్టాలని తెలంగాణ ప్రజలు అయితే అందరూ భావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ రావాలని కోరుకున్నారు. ఎవరిని ఉద్దేశించి అంటే కేసీఆర్ సార్ ఉద్దేశించి. కేసీఆర్ గారు రావాలి, సార్ కావాలి, కారు కావాలన్నారు. అప్పుడున్న టీఆర్ఎస్ అభిమానులు స్టిల్ అట్లే ఉన్నారు. బట్ కేసీఆర్ సార్ ఎప్పుడైతే ఫామ్ హౌస్ కు పరిమితం అయిందో అప్పుడు ప్రజలు ఏం రియలైజ్ అయ్యారంటే ఇది కరెక్ట్ కాదు. ఆయన గెలిస్తేనే ప్రజల్లో ఉంటాడా? ప్రజలు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గలం వినిపించాలి. అది కాదు నేను గెలిస్తేనే వస్తా లేదా నేను అలిగి పంత అంటే కాదు కదా అని ప్రజలు ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు. దానికి తగ్గట్టే కేటీఆర్ గారు, ఎవరైతే కేసీఆర్ గారు తనయుడు ఉన్నాడో వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన వెళ్లాల్సిన రూట్ లో వెళ్లకుండా కొంచెం రూట్ మార్చుకొని కొన్నిసార్లు చౌకోబార్ కామెంట్ చేయడం, లేదా కొంతమంది తోటి రేవంత్ రెడ్డి గారిని కానీ లేదా ఇతర నాయకులను కానీ చౌకోబార్ కామెంట్ చేస్తున్నాడు. ఈ సాంప్రదాయం బీఆర్ఎస్ లో కానీ కేసీఆర్ లో లేదు. బట్ కేటీఆర్ గారు ఎప్పుడైతే దాన్ని పగ్గాలు తీసుకున్నాడో అప్పటి నుంచి కొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా ఆయన పట్ల అసంతృప్తి కలుగుతుంది. వచ్చే నెలలో మేబీ చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి జంప్ అయి కాంగ్రెస్ కా బీజేపీకి పోయే అవకాశం ఉంది, ఇంకా బీజేపీకి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకంటే కూడా బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులే ఎక్కువ చేస్తున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నారు. దాని గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లో కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలని. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. చూశారు కదా కాంగ్రెస్ లో అంతర్గత సమస్య. ఇంకా బీఆర్ఎస్ విషయానికి చూస్తే కేటీఆర్ గారు ఒంటే దుప్ప కూడా పోతుందని అర్థమవుతుంది. కొంతమంది అనుకోవచ్చు అసలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నది 8 మంది, వీళ్ళు 60 ఎప్పుడు అవుతారని అనుకోవచ్చు. నేనేమంటున్నా, మోదీ గారు అమిత్ షా గారు కాన్సన్ట్రేట్ చేస్తే ఇది పెద్ద మ్యాటరే కాదు. చేతకాంత దద్దమ్మలు, ఈవీఎంలు, ట్యాంపరింగ్లు అంటారు, అది వేరే విషయం. వీళ్ళు ఎవరైతే గెలిచిన దగ్గర ప్రజాస్వామ్యం గెలిచిందంటారు, ఓడిపోయిన దగ్గర ఈవీఎంలు, ట్యాంపరింగ్ అంటారు. ఆ వివరాల గురించి నేను మాట్లాడలేదు. నిజంగా చెప్పాలంటే మోదీ గారు అమిత్ షా గారు ఒకవేళ ఫిక్స్ అయితే బీజేపీ పెద్ద మ్యాటరేం కాదు. 2019లో 4 ఎంపీలు ఉన్నారు, 2024లో 8 ఎంపీలు అయినారు, 2018లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 2023లో 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది ఎమ్మెల్యేలు కాస్త 60 గారని గ్యారెంటీ ఉంది. కనీసం 40 అయినా కూడా డెఫినెట్ గా వాళ్ళే సీఎం అవుతారేమో. ఇదే బీఆర్ఎస్ 2019లో ఎంపీలు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 9 మంది ఎంపీలు ఉన్నారు.
సీన్ కట్ చేసి ఏమైంది, గుండు సున్నా రాలేదా? సో ప్రజా తీర్పు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరు కూడా గెస్ చేయలేరు. కాబట్టి మేబీ తెలంగాణలో బీజేపీ వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వస్తే కూడా మేబీ ప్రజలకు మంచి జరుగుతుందని కూడా మనం ఆశిద్దాం.